హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాపం ప్రతాప్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. మనం పాపం ప్రతాప్ టీజర్ రివ్యూ చూసాం కదండి. టీజర్లో ఇద్దరు స్కూల్ నుంచి ప్రేమించుకుని పెద్ద అయ్యాక పెళ్లి చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వస్తే దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఊరంతా ఎలా రియాక్ట్ అయ్యింది, వారి గురించి ఎలా మాట్లాడుకున్నారు అనేది టీజర్లో చూసామండి. టీజర్ చాలా ఫన్నీగా అనిపించింది, బట్ ట్రైలర్ వచ్చేసి కాస్త సీరియస్ అయిపోయిందండి. ఎందుకు అంటే ఒక భార్య భర్తని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతే ఆ భర్త గురించి ఏమేం మాట్లాడుకుంటారు, అతను తప్పు చేశాడా లేదా, అతను తప్పు చేసినా చేయకున్నా నింద అయితే పడుతూ ఉంటాడు అనేది ఈ ట్రైలర్లో చూపిస్తున్నట్టుగా తెలుస్తుందండి. భర్త తన భార్యని వెనక్కి తెచ్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు, తను ఒప్పుకుందా ఒప్పుకోలేదా, తను తిరిగి వచ్చిందా లేదా, ఎడబాటు వల్ల భార్యకి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయి, భర్తకి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయి అనేది ఈ ట్రైలర్లో చూపిస్తున్నారండి. ఇది నాట్ జస్ట్ ఫనీ మూవీ అండి. నాకు ట్రైలర్ చూసాక అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ ఫనీగా, సెకండ్ హాఫ్ సీరియస్గా నడిచేలాగా అనిపిస్తుందండి. కొన్ని సొసైటల్ ప్రాబ్లమ్స్ని కూడా డీల్ చేసినట్టు నాకు అనిపిస్తుందండి. చూడాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. టీజర్కి ట్రైలర్కి ఉన్న కాంట్రాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. తిరువీర్ గారి యాక్టింగ్ కన్విన్సింగ్గా ఉందండి. లాస్ట్లో ఒక ట్యాగ్ లైన్ వేశారండి, నవ్వుతూ నటిస్తున్న ప్రతి మగవాడి కథ అని. అండ్ సొసైటీలో మగవాళ్ళు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్, మ్యారిటల్ లైఫ్లో మగవాళ్ళు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఈ మూవీలో డిస్కస్ చేశారు అని అనుకుంటున్నానండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు రిలీజ్. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel and help this channel. Check out my other videos in the channel.